World-class infrastructure. Eco-friendly campus. Broad array of academics. KL, deemed to be university. ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు చాలా రసవత్తరంగా మారుతున్నాయి. నియోజకవర్గాల అభ్యర్థిని ప్రకటించిన తర్వాత మాటల తూటాలు పేలుతున్నాయి, ల్యాండ్ మైన్స్ పేరుతున్నాయి అంటే కనుక అవుననే మాట వినిపిస్తోంది మాటల విషయంలో. ఈ నేపథ్యంలో నియోజకవర్గాల్లో ఎటువంటి ఈక్వేషన్స్ ఉన్నాయి, పార్టీలకు సంబంధించి ఎటువంటి వ్యూహాలతో ముందుకు వెళుతున్నాయి, ముఖ్యంగా ఏ పార్టీ ఎవరిని బరిలోకి దించింది, ఎందుకు ఆ వ్యక్తిని బరిలోకి దించింది, ఇవన్నీ మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఏ పార్టీ ఎవరిని బరిలోకి దించిందనే చూసే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం ఉమ్మడి విశాఖ జిల్లాకు సంబంధించి గాజువాక నియోజకవర్గం గురించి. అవును, గాజువాక నియోజకవర్గంలో ఏ పార్టీ ఎవరిని బరిలోకి దించింది, ఆ వెనకాల ఉన్న వ్యూహం ఏంటి, ఇవన్నీ మాట్లాడుకుందాం. ముందుగా ఏ పార్టీ ఎవరిని బరిలోకి దించిందో చూద్దాం. వైసీపీ నుంచి బరిలోకి దిగుతున్నారు గుడివాడ అమర్నాథ్, లకి తెలుగుదేశం పార్టీ నుంచి బరిలోకి దిగుతున్నారు పొత్తులో భాగంగా పల్లా శ్రీనివాసరావు. వీళ్ళకు సంబంధించి ప్రొఫైల్స్ చూసే ప్రయత్నం చేద్దాం. ముందుగా వైసీపీ నుంచి బరిలోకి దిగుతున్నారు గుడివాడ అమర్నాథ్. ప్రొఫైల్ చూస్తే కనుక కాపు సామాజిక వర్గానికి చెందిన నేత గుడివాడ అమర్నాథ్. ఇంజనీరింగ్ చదువుకున్నారు. 2019లో అనకాపల్లి ఎమ్మెల్యేగా పోటీ చేశారు, గెలిచారు. ఈసారి గాజువాకలో పోటీకి దిగారు. సో విజయానికి సంబంధించి ఆయన ఆశాభావం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అయితే ప్రస్తుతం పరిశ్రమలు, వాణిజ్య, ఐటీ శాఖల మంత్రిగా ఉన్నారు గుడివాడ అమర్నాథ్. ఈయన తండ్రి గురునాథరావు ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా పనిచేశారు. ఇది గుడివాడ అమర్నాథ్కి సంబంధించి ప్రొఫైల్. ఇక తెలుగుదేశం పార్టీ నుంచి బరిలోకి దిగుతున్నారు పల్లా శ్రీనివాస్. ఆయనకు సంబంధించి ప్రొఫైల్ చూద్దాం. హియర్ తెలుగుదేశం పార్టీ నుంచి బరిలోకి దిగారు పల్లా శ్రీనివాసరావు. ప్రొఫైల్ చూస్తే కనుక బీసీ యాదవ సామాజిక వర్గానికి చెందిన నేత, వ్యాపారవేత్త కూడా. 2014లో తెలుగుదేశం పార్టీ తరపున గాజువాక ఎమ్మెల్యేగా పోటీ చేశారు, గెలిచారు. అలాగే 2019 ఎన్నికల్లో త్రిముఖ పోటీలో ఆయన ఓడిపోయారు. గత ఎన్నికల్లో ఓడారు అన్న సింపతి ఉంది. యాదవ ఓటు బ్యాంకు కలిసి వచ్చే అంశంగా కనిపిస్తోంది పల్లా శ్రీనివాసరావుకి సంబంధించి. ఇది వీళ్ళిద్దరికి సంబంధించిన ప్రొఫైల్. ఒకసారి గాజువాక నియోజకవర్గం గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. విశాఖపట్నం లోక్సభ స్థానంలో భాగం గాజువాక నియోజకవర్గం. పారిశ్రామిక ప్రాంతం కూడా. సినీ నటుల అభిమాన సంఘాలు ఎక్కువగా ఉన్న ప్రాంతం ఇది అనే మాట కూడా వినిపిస్తూ ఉంటుంది. దాంతోపాటు గాజువాక, పెదగంటేడ మండలాలు ఈ గాజువాక నియోజకవర్గం పరిధిలోకి వస్తాయి. ఇక్కడ సామాజిక వర్గాలకు సంబంధించి ఎటువంటి ఓట్ షేర్ ఉంది అనేది చూసే ప్రయత్నం చేద్దాం. హియర్ ఇట్ ఈస్. ఇక్కడ కాపు సామాజిక వర్గానికి సంబంధించి 31%, అలాగే యాదవ సామాజిక వర్గానికి సంబంధించి 22%, ఇతరులు 47% ఇక్కడ ఉన్నారనే మాట వినిపిస్తూ ఉంటుంది. ఈ నేపథ్యంలో ఇక్కడ ఎవరి వ్యూహం ఏంటి, పార్టీల పరంగా వ్యూహం ఏంటి, అభ్యర్థులకు సంబంధించిన వ్యూహం ఏంటి, అక్కడ సామాజిక సమీకరణాల భాగంగా ఎటువంటి అంటే ఎవరికి కలిసి వచ్చే అంశంగా ఉంది, ఏం జరగబోతోంది, ముఖ్యంగా అక్కడ ఎటువంటి చర్చ జరుగుతుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి నాయుడు అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. నాయుడు, గాజువాక నియోజకవర్గం చాలా ఇంట్రెస్టింగ్ నియోజకవర్గం చెప్పుకోవాలి. ఎందుకంటే గతంలో అక్కడ పవన్ కళ్యాణ్ పోటీ చేసిన నేపథ్యంలో ఆయన ఓటమిని చూసిన పరిస్థితి. ఇప్పుడు పొత్తులో భాగంగా పల్లా శ్రీనివాస్ టీడీపీ నుంచి, వైసీపీ నుంచి గుడివాడ అమర్నాథ్. ఈ నేపథ్యంలో ఇక్కడ ఎవరికి సంబంధించి విజయ అవకాశాలు ఏ విధంగా ఉన్నాయి, డిసైడింగ్ ఫ్యాక్టర్స్ ఏంటి, అక్కడ ఎటువంటి చర్చ జరుగుతోంది నాయుడు? సచిన్, చూస్తే గాజువాక నియోజకవర్గం విశాఖలోనే అత్యంత ముఖ్యమైన నియోజకవర్గంగా చెప్పొచ్చు. ముఖ్యంగా చూసుకుంటే గత ఎన్నికల్లో అక్కడ పవన్ కళ్యాణ్ పోటీ చేసి ఓడిపోయారు. అయితే పల్లా శ్రీనివాస్ కానీ ఇక్కడ గుడివాడ అమర్నాథ్ కానీ ఇద్దరు పెద్ద నాయకులు. అలాంటిది ఇదే నియోజకవర్గంలో ఇప్పుడు గుడివాడ అమర్నాథ్ గెలవాలని చాలా ప్రయత్నాలు అయితే చేస్తున్న పరిస్థితి, ఇప్పటికే ప్రజల్లో కూడా వెళ్తున్న పరిస్థితి. అక్కడ ప్రధానంగా కాపు, యాదవ రెండు సామాజిక వర్గాలు బలమైనవి. అలాంటి సామాజిక వర్గాల్లో పూర్తిగా వీళ్ళు ప్రజల ముందుకు వెళ్తున్నారు. మరోపక్క టీడీపీ పల్లా శ్రీనివాస్ చూసుకుంటే 2014లో ఎమ్మెల్యేగా గెలిచారు. 2019లో పవన్ కళ్యాణ్కి ఆ సీటు కేటాయించడంతో పూర్తిగా ఆయన ఆ సీటుని అయితే త్యాగం చేయడం జరిగింది. స్టీల్ ప్లాంట్ విషయంలో కూడా పల్లా శ్రీనివాస్ నిరసన దీక్ష పెట్టారు. అదొక సింపతి ఉంది. పల్లా శ్రీనివాస్కి అయితే ఒక సింపతి కానీ ప్రజల్లో కానీ ఒక మంచి ఇది ఉంది. అలాగే గుడివాడ అమర్నాథ్ కూడా అనకాపల్లి మంత్రిగా చేశాడు. మంత్రిగా చేసి తర్వాత గాజువాకలో ఒక రసవత్తమైన రాజకీయం చెప్పొచ్చు. ఎందుకంటే మొన్నటి వరకు అక్కడ అభ్యర్థులను తిప్పల నాగిరెడ్డి ఎమ్మెల్యేగా ఉండేవాడు. ఆ నాగిరెడ్డిని పూర్తిగా అక్కడ ఆల్ పార్టీలోనే కొన్ని వర్గాలు ఉండడంతో పూర్తిగా అక్కడ అధిష్టాన నిర్ణయం మేరకు సడన్గా మంత్రి గుడివాడ అమర్నాథ్ పెట్టడంతో పూర్తిగా గుడివాడ అమర్కి పల్లా శ్రీనివాస్కి అయితే పడింది. గుడివాడ అమర్కి పూర్తిగా అక్కడ వాళ్ళ కుటుంబం కూడా అక్కడి నుంచే పోటీ చేశారు. 2 తరాలు అక్కడే ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచిన పరిస్థితి. ఇది గుడివాడ అమర్ ఇప్పుడు 3వ తరం అనమాట. ఈ 3వ తరంలో పూర్తిగా అక్కడ గెలవాలని చాలా ప్రయత్నాలు చేస్తున్నాయి. మరోపక్క పల్లా శ్రీనివాస్ కూడా కూటమి ఏర్పడంతో బీజేపీ బలం, జనసేన బలం కూడా ఉంది. అలాగే స్టీల్ ప్లాంటు కార్మికులు ఎక్కువగా ఉన్న అత్యధిక వాణిజ్య ప్రాంతంగా మనం గాజువాక ప్రాంతం కూడా చెప్పవచ్చు. సచిన్.
రైట్ నాయుడు, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. సో మొత్తంగా అయితే మాత్రం గాజువాక నియోజకవర్గానికి సంబంధించి మాట్లాడుకునే ప్రయత్నం చేసినప్పుడు ఇక్కడ పోటీ మాత్రం రసవత్తరంగా మారే అవకాశం ఉందనే చెప్పుకోవాలి. ఎందుకంటే కనుక ఇక్కడ అటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో గుడివాడ అమర్నాథ్ని వైసీపీ బరిలో గిరించింది. ఇక్కడ పల్లా శ్రీనివాస్ ఆఖరి నిమిషంలో వీళ్ళిద్దరి పేర్లు కూడా అనౌన్స్మెంట్ అయిన నేపథ్యంలో ఏం జరగబోతుందనే ఒక ఉత్కంఠ మాత్రం కొనసాగుతుంది. ఏం జరగబోతుందనేది ముఖ్యంగా గాజువాక ప్రజలు ఎవరిని తమ ఎమ్మెల్యేగా అసెంబ్లీకి పంపించబోతున్నారనే ఒక ఉత్కంఠ మాత్రం కొనసాగుతోంది. ఏం జరగబోతుందనేది జూన్ 4న ఫలితాల రోజు చూద్దాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.